ఓ రోజు కర్ణుడు తలకు నూనె రాసుకుని అభ్యంగన స్నానానికి వెడుతూ ఉండగా కర్ణుడు ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుడు వచ్చిరాగానే అక్కడ రత్నాలు పొదిగిన ఓ బంగారపు గిన్నెను చూసి అది తనకి కావాలని కర్ణుణ్ణి అడుగుతాడు. కర్ణుడు కుడి చేతికి నూనె అంటుకుని ఉండడంతో గిన్నెను తన ఎడమ చేతితో శ్రీకృష్ణుడికి ఇవ్వబోతుండగా, ఎడమ చేతితో దానం ఇవ్వడం తప్పని తెలియదా కర్ణ అంటూ శ్రీకృష్ణుడు కర్ణుణ్ణి ప్రశ్నించగా, కర్ణుడు బదిలిస్తూ లక్ష్మీదేవి చంచలమైనదని, యముడు దయలేని వాడని, తన చేతిని కడుక్కుని వచ్చేలోగా తన ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికీ తెలుసని, అందుకే తన సంకల్పం మారకముందే దానం ఇవ్వాలనుకుంటున్నానని అని చెప్పడంతో కర్ణుడి వివేకానికి సంతోషించిన శ్రీకృష్ణుడు దానాన్ని స్వీకరించి మనసారా ఆశీర్వదించి కర్ణుణ్ణి ఏదైనా వరం కోరుకోమన్నాడు. దేహి అని అడుక్కోవడం ఎంత కష్టమో, నాస్తి అని లేదని చెప్పడం అంతే కష్టమని, నీచమని, కాబట్టి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనైనా దేహి నాస్తి అనే పదాలు తన నోటి నుండి రాకూడదని కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి కోరడంతో శ్రీకృష్ణుడు తథాస్తు అన్నాడు. మంచి పనులు ఆలస్యం చేయకుండా అనుకున్న వెంటనే చెయ్యాలి అని, ఆలస్యం చేస్తే అమృతమే విషమవుతుందని శ్రీకృష్ణుడు ఈ సంఘటన ద్వారా లోకానికి